నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. రానున్న 5 సంవత్సరాల్లో గ్రామాల్లో అభివృద్ధి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల వెల్లడి. విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి 364 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించామని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు. పెందుర్తి మండలం చిన్న ముసిరివాడ సమీపంలో ఉన్న సుజాత నగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించామన్నారు. ఈ పనులన్నీ 5 ఏళ్ల కాలంలో పనులు పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వెళ్ళండి, నేను ఉన్నానని చెప్తున్న ముఖ్యమంత్రి గారికి కానీ ఈ పత్రికా సమావేశం ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి కార్యరూపం దాల్చాలి. ఎందుకంటే నిన్న మొన్న మీడియాలో దీనికి చాలా చిన్న స్పేస్ వచ్చింది. పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ విధానాన్ని మీడియా కూడా ఫోకస్ఫుల్గా చెప్పాలి అని, కాస్త స్పేస్ ఇవ్వాలి అని, ఒక మంచి కార్యక్రమాన్ని మీ తోడ్పాటు, మీ సహకారం కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. 4 రోజుల తర్వాత ఇక్కడ ఏది బిల్లులు అవుతాయని కానీ, మిస్యూజ్ అవుద్దని కానీ పంచాయతీ తీర్మానంలో పంచాయతీలోనే 4 పెద్దలు కూర్చుని నామినేటెడ్గా ఈ వర్కులు తీసుకుని వచ్చిన 12 కోట్లు. అదేవిధంగా ఇదివరకు పని ఎవరు చేసినా పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడేవి. మళ్ళీ ఆ సర్పంచీలకు సహకరిస్తేనే ఆ డబ్బులు అందేవి. అలా కాకుండా కాంట్రాక్టర్కే డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా చాలా వెసులుబాటు వచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే చాలా పని చేసిన వాళ్ళ కష్టం, ఆ ఊర్లో వాళ్ళని గౌరవించుకోవటం, కాంట్రాక్టర్కి బిల్లు రాలేదన్న ఇబ్బందులు లేకుండా ఎంతో ఎక్సర్సైజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మొన్ననే అన్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆయనతో కూర్చున్నప్పుడు కానీ ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది, నేర్చుకుంటున్నానని. అలాగే అధికారులతో కానీ మిగతా మాతో ప్రజాప్రతినిధులతో కానీ కూర్చుంటున్నప్పుడు అనునిత్యం మత్తిరైన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజాశ్రేయస్సే ముఖ్యం అనుకుని ఆయన శాఖ మీద పట్టు సాధించే దిశగా రోజుకి 16-18 గంటలు రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుంటూ గ్రామ స్వరాజ్యం తేవాలి, గాంధీ గారి కలగన గ్రామ స్వరాజ్యం మాటలతో కాదు చేతల ద్వారా తేవాలి అని చెప్పి వారు పడుతున్న తపనకి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో ఈ పల్లెలన్నీ కూడా వికసించే విధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ వ్యవసాయానికి అనుసంధానం చేయటం మీద కూడా ఆయన సీరియస్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ అన్నారు. అది కూడా జరిగితే పల్లెలకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులతో ఒక మహర్దశ వచ్చినట్టే. ఈ ఎన్ఆర్జీఎస్ పనులు కూడా ఏదో వాళ్ళకి పని దినాలు ఇవ్వాలి, కూలీ ఇవ్వాలి, వాళ్ళకి ఒక చేదోడుగా ఉండాలనే పాయింట్తో ఇంతకుముందు వరకు నడిచాయి. గత ప్రభుత్వం అయితే దాన్ని చాలా నిర్వీర్యం చేసింది. కానీ మా ప్రభుత్వం వాళ్ళు చేసిన పని ద్వారా విలేజ్ల్లో కూడా మంచి జరగాలి. ఒక చెరువు పూడికి తీయించడం కానీ, ఒక చెరువుకి గట్లు వేయించడం కానీ, ఊరికి రోడ్డు వేయించడం కానీ, ఇలా పనికొచ్చే కార్యక్రమాలు చేసి ప్రజలను మన్ననలు పొందే విధంగా ఆ శాఖను తీర్చిదిద్దుతున్న పవన్ కళ్యాణ్ గారికి, దానికి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. పెందుర్తి 15, సబ్బవరం 24, పరవాడ 15 పంచాయతీలు మొత్తం 54లో 54 పంచాయతీలు కూడా గ్రామ సభలు జరిగాయి. ఆ రోజు మేమందరం కూడా పాల్గొన్నాం. మరి రమారమి 363 కోట్ల 39 లక్షలు ఎస్టిమేషన్స్ మన పంచాయతీలు తక్కువ, అర్బన్ సగం ఉండటం వల్ల పూర్తిగా రూరల్ బేస్డ్ ఉన్న నియోజకవర్గాలు చోడవరం, మాడుగుల, నర్సీపట్నం,
ఇలాంటి నియోజకవర్గాలు, పాయకరావుపేట ఇలాంటి నియోజకవర్గాలు అయితే 700, 600, 1000 కోట్లు కూడా వర్కులు వచ్చాయి. 363 కోట్ల 39 లక్షల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసి పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న విజన్కి, పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత ఒక చెయ్యాలన్న ఒక గ్లామర్ తోడై 5 సంవత్సరాలు తిరిగేసరికి పంచాయతీలన్నీ కూడా ఏ ఒక్క పని మిగలకూడదని వారు చూపిస్తున్న తపనకి, ఆయన పడుతున్న ఆవేదనకి ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఎంత ఫండ్ బైపాస్ అయ్యింది, ఎంత మిస్యూజ్ అయ్యింది, ఎంత పంచాయతీరాజులో ఎంత నష్టం వాటిల్లింది అని చెప్పి. మరి గ్రామ సభలు కూడా ప్రతి పంచాయతీకి 10,000 ఆయన శాఖ నుంచి శాంక్షన్ చేసి ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించిన పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆదేశాలు జారీ చేసి పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన ఈ యజ్ఞానికి తోడ్పాటును అందించిన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇది చాలా చెప్పుకోలేక ఇంకా ఇది ప్రజల్లోకి ఒక చర్చకు రాలేదు, కానీ ఇది ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం. ఇన్ని వేల కోట్లు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమం, ఇంత పెద్ద ఎత్తున ఆల్రెడీ మాకు కొంత శాంక్షన్ వచ్చింది. ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్తో 12 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి వర్కులు పెట్టాం. ప్రతి నియోజకవర్గానికి 10 నుంచి 12 కోట్లు, 175 నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్లు వచ్చాయి. అంటే డెవలప్మెంట్ అనేది పల్లెల్లో పరుగు పెట్టే విధంగా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకి Please subscribe our channel AP Power News.